బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. అందరికీ స్వాగతం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం జై భారత్ నేషనల్ పార్టీ ఏదైతే డిసెంబర్ 22న విజయవాడలో కార్యక్రమాలు మొదలుపెట్టామో సుమారుగా 3 నెలలు పూర్తి చేసుకున్న జై భారత్ నేషనల్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 6 లోక్సభ నియోజకవర్గాల్లోనూ తర్వాత 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఈరోజు ఫైనల్ చేశాం. ఇది లిస్ట్ 1. ఆ తర్వాత ఉగాది రోజున మిగతా లిస్టు అనౌన్స్ చేస్తాం. అంటే చాలామంది రాష్ట్రంలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం, మహిళలు, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితుల్లో మార్పు రావాలి, ఎప్పుడు చూసినా 2 పార్టీలేనా, వేరే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా అన్న విషయాన్ని తీసుకొని అనేక మంది ముందుకు రావడం జరిగింది. తర్వాత మా దాంట్లో ఒక క్యాండిడేట్ సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్ శ్రీ జగన్ గారు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దానితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు తీసుకుంటే మొదటి లిస్టులో అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు మరియు హిందూపూర్. ఇక్కడ లోక్సభ అభ్యర్థులను మొదటి లిస్టులో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జై భారత్ నేషనల్ పార్టీ లోక్సభ సీట్లకి క్యాండిడేట్స్ను, అభ్యర్థులను నిలబెడుతున్నాం. ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్టులో మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లోంచి అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతోంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీకి వస్తే 48 అసెంబ్లీ సీట్లకు మొదటి లిస్టులో అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే అన్ని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి ఈ అన్ని జిల్లాల్లోనూ మొదటి లిస్టులో క్యాండిడేట్స్ను మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 16 మంది ఉన్నారు. మా 48 క్యాండిడేట్లలో 16 మంది పీజీ, ఆ తర్వాత 11 మంది గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ 2, ఆ తర్వాత మిగతా ఇతర క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు. సాధారణంగా మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కులాలు ఆ విధంగా డిక్లేర్ చేసేవాళ్ళు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మా క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు విద్యార్హత ఏంటి అన్నది కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత సరాసరి వయస్సు మీరు తీసుకుంటే 39 సంవత్సరాలు. ఈ 48 క్యాండిడేట్ల యొక్క సరాసరి వయస్సు తీసుకుంటే అది 39 సంవత్సరాలు. అంటే మా దాంట్లో 68 సంవత్సరాలు ఒక ఆయన వెంకటగిరి నుంచి వారు ఉన్నారు, వారు 68 ఇయర్స్. ఆ తర్వాత 28 సంవత్సరాల వాళ్ళు 3-4 ఉన్నారు. వీరందరి ఏజ్ బేరీజ్ వేసుకుంటే యావరేజ్ ఏజ్ 39 ఇయర్స్. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యువతరానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళకి, ఆ తర్వాత కొద్దిగా చదువు తక్కువ ఉన్నా కూడా సమాజం పట్ల అవగాహన, సమాజంలో అనేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు, ఎన్జిఓలు, తర్వాత సమాజం ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న స్థితులకు స్పందించి వారు సమాజానికి దగ్గరగా వెళ్ళిన వారికి కూడా ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇంతకు ముందే వీళ్లను జిల్లా కోఆర్డినేటర్లుగాను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. వారు ప్రజల్లోకి వెళుతున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇక మిగిలి ఉన్న 35-38 రోజుల్లో ప్రజల్లోకి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఎజెండాను తీసుకువెళ్ళి ఆ ఎజెండా ద్వారా ప్రజల యొక్క మన్ననలను పొందడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత ఈ ఎన్నికైన అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో వారి మేనిఫెస్టోలను తయారు చేస్తున్నారు. అంటే సాధారణంగా ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఓవరాల్ మేనిఫెస్టో చెప్పేవాళ్ళు, మొత్తం ఏం చేస్తుంది పార్టీ అని
కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వినూత్నంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. అంటే అక్కడ ఉన్న సమస్యలు, జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ సిద్ధాంతాలు, వీటిని నియోజకవర్గంలో ఎలా అన్వయించాలి, వీటన్నిటినీ కూడా సమావిష్టం చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది, కూడా ఓటర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మేనిఫెస్టోని 100 రూపాయల బాండ్ పేపర్లో, స్టాంప్ పేపర్లో మా నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థులందరూ కూడా వారు ప్రకటించబోతున్నారు. అంటే ఒక బాధ్యత, ఒక కమిట్మెంట్, ఒక రెస్పాన్సిబిలిటీ. మేము చెప్పింది చేస్తామనడానికి ఈ 100 రూపాయల బాండ్ పేపర్లో ఇవ్వడం ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నది ఏంటంటే, మిగతా పార్టీల నుంచి కూడా ఈ విధంగా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చే డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల్లో చాలామంది చాలా డిమాండ్ చేస్తుంటారు, చాలా వాగ్దానాలు చేస్తుంటారు, కానీ ఎన్నికలు అయిన తర్వాత దీని గురించి పట్టించుకోరు. ఒకటి మన మద్యపాన నిషేధం. ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నప్పుడు నవరత్నాలలో మద్యపాన నిషేధం అన్నది ఒకటి పెట్టారు, కానీ ఇప్పటికీ కూడా మద్యపాన నిషేధం అమలు అవ్వట్లేదు. దానికి తోడుగా పేమెంట్స్ అన్నీ కూడా క్యాష్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అందువల్ల మేము ఎలక్షన్ కమిషన్ని కోరింది ఏంటంటే, ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్ పేమెంట్స్ను మీరు ఆపేయండి, ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ను మాత్రమే యాక్సెప్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే, ఎవరు కొనుక్కుంటున్నారు, పెద్ద మొత్తంలో ఎవరు ఈ మందును కొనుక్కున్నారు, ఏ విధంగా అవి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకువెళుతున్నారు అన్నదానికి కూడా, ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ మీద కూడా ఒక క్యాప్ విధించండి. అంటే రోజుకు ఇంత తప్ప ఇంకా ఒక వ్యక్తి నుంచి ఇంకా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ స్వీకరించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెబుతోందంటే, డబ్బు మరియు మద్యం యొక్క ప్రభావం తగ్గించాలి అన్నది వాళ్ళ కోరిక. దాన్ని గనుక రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ముఖ్యంగా వీట్లను క్యాష్ పేమెంట్స్ ఆపివేయాలి అన్నది మేము ప్రధానంగా కోరుకుంటున్న ఒక విషయం. రెండవది, ఎలక్షన్ కమిషన్కు మేము చేసిన రెండవ సిఫారసు ఏంటంటే, ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఎన్నికల సంగ్రామం అంటున్నారు, ఎన్నికల యుద్ధం అంటున్నారు, ఎన్నికల వార్. ఇది నథింగ్ బట్ యుద్ధం, ఎలక్షన్ వార్ అంటున్నారు. అంటే పార్టీలే ప్రకటిస్తున్నాయి మేము యుద్ధం చేయబోతున్నామని, కానీ ఎలక్షన్ కమిషన్ ఏముంటుందంటే ఎన్నికల పండుగ అంటుంది. సో ఎలక్షన్ కమిషన్ పండుగ అంటుంటే వీరు యుద్ధం అంటున్నారు. మరి ఈ రెండిటిని మనం సమన్వయించుకుంటే, అందువల్ల మేమేం కోరుతున్నామంటే, జై భారత్ నేషనల్ పార్టీ మరియు మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మన రాష్ట్రంలో ఉన్న అన్ని పోలింగ్ బూత్స్లో వెబ్ కెమెరాలు అరేంజ్ చేయాలి. తరువాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎన్నికల ప్రక్రియ అన్నది ఎలా జరుగుతుందన్నది కూడా మానిటర్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ వారిని కోరడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలక్షన్ కమిషన్ వాలంటీరీ వ్యవస్థ ఎటువంటి ఎన్నికల కలాపాల్లో వాళ్లను ప్రయోగించకూడదు, వారిని ఉపయోగించకూడదు అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్నటికి మొన్న పెన్షన్లు కూడా వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. ఎవరైతే గ్రామ సచివాలయాలు ఉన్నారో అక్కడికే వచ్చి పెన్షన్దారులు అక్కడి నుంచి వాళ్ళ పెన్షన్ మొత్తాన్ని తీసుకువెళ్ళాలి. ఎవరైతే ఇంటి నుంచి కదిలి రాలేరో వారికి ఇంటి వద్దనే పేమెంట్స్ చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మరియు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కోరుకుంటున్నది ఏంటంటే, వాలంటీర్లు గ్రామంలో ఉన్నంత వరకు వారికి ఎన్నికల డ్యూటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇంకా ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉంటారు. అంటే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఎన్నికల మీద ప్రభావం చూపించడం, వారి ఆలోచన విధానం మీద ప్రభావం చూపించడానికి వారికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ సస్పెండ్ చేసి అదే గ్రామంలో పెడితే వారు ఇంకా ఫ్రీగా తిరుగుతుంటారు. సో వీటన్నిటికీ పరిష్కారం జై భారత్ నేషనల్ పార్టీ ఏం సూచిస్తుందంటే, వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయండి. ఉత్తర ఆంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న వాలంటీర్లందరినీ తీసుకెళ్ళి రాయలసీమకు మార్చండి. రాయలసీమలో ఉన్న వాలంటీర్లందరినీ చెప్పి ఉత్తరాంధ్రలో వేయండి. ఆ విధంగా మిగతా జిల్లాలలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బదిలీ చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ భౌగోళిక పరిస్థితులు, అక్కడి వ్యక్తులు, వీరిని గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు ఇవన్నీ కూడా తీసేసుకోవడం జరిగింది. అందువల్ల ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం లేకుండా, వాలంటీర్ల ప్రభావం లేకుండా ఎన్నికలు జరుగుతాయని ఇది కూడా మేము ఎలక్షన్ కమిషన్ని సూచించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.